ప్రతి ఆడదానికి సిగ్గు సహజమేగా. నా దగ్గర అంత సిగ్గెందుకు? త్వరగా నీ ఫోటోని పంపు. నా మీద నీకు నమ్మకం లేదా? నాకు మీ పైన నమ్మకం ఉంది, కానీ ఈ ఇంటర్నెట్ అంతా అందువల్లే భయమేస్తోంది. సరే పంపకు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. అరే ఆగమంటున్నానా? కోప్పడకండి, పంపిస్తానులే. ఓ నీకెలా తెలిసింది? నాన్న, నాకు 3 కళ్ళున్నాయి, 2 ముందు 1 వెనకాల. నేను వెనకాలన్న కళ్ళతో చూశాను. మీరేదో దాస్తున్నారు కదా? దాస్తున్నాను, కానీ దాన్ని చూడాలంటే నువ్వు నీ కళ్ళను మూయాలి. ఇప్పుడు నీ చేతులు చూపించు. సర్ప్రైజ్! వావ్, తెరువు, ఏంటిది? తెరిచుడు. వావ్, ల్యాప్టాప్. వావ్, ఇంత కాస్ట్లీ కొనాల్సిన అవసరమే ఉందండి? నా కూతురి బర్త్డే కదా, ఏదో ఒకటి ఇవ్వాలిగా. అవును, కానీ కానీ గిని ఏం లేదు. చుట్టల్లి, నాకెందుకో ఈ రూమ్లో ఎక్కడో కొంచెం కాలుతున్న వాసన వస్తుంది. సార్, మా అన్నయ్య కనపడడం లేదు సార్. ఆయన పేరేంటి? సల్మాన్ షేక్. ఆయన 4 నెలల క్రితం దుబాయ్ నుండి ఉద్యోగం మానేసి వచ్చేశారు. 2 నెలల క్రితం వరకు ఆయన నేను చూస్తూనే ఉన్నాను, కానీ 2 నెలల తర్వాత ఆయన మాయమైపోయారు. అరే 2 నెలలుగా మీ అన్నయ్య కనపడకపోతే కంప్లైంట్ చేయడానికి నీకు ఈ రోజే దొరికిందా? సార్, ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా కనబడలేదు. అందరూ ఒకవేళ షిఫ్ట్ అయి ఉంటారేమో అనుకున్నాను. ఇంకెవరున్నారు వాళ్ళ ఫ్యామిలీలో? తన భార్య, వాళ్ళ 2 పిల్లలు. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము త్వరగా యాక్షన్ తీసుకుంటాం. ఇదిగోండి, ఇది ఇతని ఫ్యామిలీ ఫోటో. హలో, పోలీస్ స్టేషన్. ఏం చేస్తున్నారు సార్? ఇది నా అక్క ఇల్లు. నేను కోలాపూర్లో ఉంటాను. 2 నెలలకు ముందే మా అక్క ఇక్కడ షిఫ్ట్ అయింది సార్. గత 25 రోజులుగా కాల్ చేస్తున్నాను, మెసేజ్ చేసినా రిప్లై కూడా లేదు. తలుపు తడితే తీయట్లేదు, అందుకే తలుపు విరగొడదాం అనుకున్నాను. సార్ అబద్ధం ఆడుతున్నాడు సార్. మొహాన్ని చూస్తే తెలియట్లేదా దొంగలని? వీళ్ళ ఐడిని ముందు చెక్ చేయండి సార్. చూసారా, దుప్పట, మెడలో తాడు. వీళ్ళు టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు? మెడలో తాయెత్తుంటే ఇద్దరు టెర్రరిస్టులేనా? ఎక్కువ మాట్లాడితే అట్రాసిటీ కేసు వేసేస్తాను, జాగ్రత్త. వదిలేండి సార్, ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదని ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. నా ఐడిని మీరు చెక్ చేసుకోండి సార్. కాఫిల్, నాకు చాలా భయం వేస్తోంది. సార్ లోపల కంపు కొడుతుంది, ఎలికేదైనా చనిపోయిందేమో. నాయక్, స్క్రూ డ్రైవర్ తీసుకురా, డోర్ ఓపెన్ చేద్దాం. ఓకే సార్. వెళ్ళి ఇల్లంతా వెతకండి. సార్, బాడీ పరిస్థితి చూస్తుంటే దాదాపు 4-5 వారాలు అయి ఉంటుంది సార్. ఐడెంటిఫై చేయటం చాలా కష్టం అవుతుంది. సార్, నేను ఇల్లు మొత్తం వెతికాను, కానీ ఇంట్లో క్యాష్ ఏమీ దొరకలేదు సార్. మొబైల్ లేదు, అలాగే గోల్డ్ వస్తువులు కూడా ఏమీ లేవు సార్. సార్, లోపల లేడీ పైన ఎలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ లేవు సార్. సార్, ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ఇది నాకు డైరెక్ట్ రాబరీ అని అనిపిస్తోంది. సిద్ధార్థ్, మనకు కనిపించే ఆలోచనలు మనల్ని మోసం చేస్తాయి. రాబరీకి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బంధిస్తారు,
లేదా క్లోరోఫామ్ ఇచ్చి స్పృహ పోగొడతారు. కానీ ఇక్కడ రాబరీకి వచ్చిన వాళ్ళు చేత్తో ఉప్పు పట్టుకుని వచ్చారు. నాకు తెలిసి ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్. వీళ్ళింట్లో ఎంత డబ్బు ఎంత బంగారం ఉందన్నది తెలిసిన వాళ్ళకే తెలుసుంటుంది. ఎవరైనా బంధువులై ఉంటారు సార్. గొడవ అయి ఉంటుంది, కోపాన్ని ఇలా చూపించుంటారు. సార్, వీళ్ళ కుటుంబ బంధువులు బయట ఉన్నారు. ఇతని తమ్ముడు, అతని వైఫ్. మీరు వీళ్ళని చివరిసారి ఎప్పుడు కలిశారు? అక్క నాకు చాలా కష్టంగా ఉంది. ఇల్లు మార్చేసావు, హఠాత్తుగా మాయమైపోయావు. ఈయన చెప్పేది నిజమే. ఎన్ని రోజులుగా వెతుకుతున్నారో తెలుసా? ఏమైంది మీకు? ఏం అవలేదు, అంతా బానే ఉంది. అక్క నాకు నీ గురించి తెలుసు. నిజమేంటో నాకు చెప్పు, దయచేసి నాకు చెప్పు. సల్మాన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడడం లేదు. అన్నిటికీ చిరాకు పడుతున్నాడు. ఒక్కోసారి ఇంటికి రావడం లేదు. అక్క నేను మాట్లాడినా? ఇంకా ఈ అక్కని నరకంలోకి తోయబోతున్నావా? అక్క నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేం కావాలో నాకు తెలియదా చెప్పు. నేనున్నాను కదా, నేను చూసుకుంటానక్క. ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన వచ్చి మీ ఇద్దరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, మీకు అభ్యంతరం లేకపోతే ఆయిషాని నన్ను తీసుకువెళ్ళనా? ఏమీ అవసరం లేదు. అల్లా ఆఫీస్. చూడండి, శవాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు బాడీని చూస్తే అది అది నా జుబేదా అక్క, సల్మాన్ మావయ్య, ఇర్ఫాన్. కఫిల్, ఆయిషా ఎక్కడ? తను ఇక్కడ లేదు. మా అక్క పెద్ద కూతురు సార్. కానీ లోపల మాకు 3 బాడీసే దొరికాయి. కఫిల్, ఆయిషా ఏమై ఉంటుంది? మాట్లాడండి, తనకేం కాదు కదా. మాట్లాడుతున్నాను కదా. ఆయిషా, సార్ ఒక్క సెకండ్. సార్, సల్మాకి ఐషా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాకు పిల్లలేరు, తనకి పుట్టారు కూడా. ఒకవేళ మీకు ఐషా గురించి మీకేం తెలిసినా నాకు ముందు మీరు చెప్పండి ప్లీజ్. అలాగే. తన వయసు ఎంత? వచ్చే నెలైతే తనకు వయసు 12 అవుతుంది సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఏదైనా అవసరం అయితే పిలుస్తాం. సరే సార్, వెళ్తాను. సార్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని చంపినప్పుడు ఆయిషా ఇంట్లో లేదనుకుంటా. లేదంటే తను తప్పించుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు. ఈ కఫిల్ సల్మా గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎస్ సార్. సిద్ధార్థ్, ఇంట్లో ఎక్కడైనా ఫోటోగ్రాఫ్ దొరుకుతుందేమో చూడు. ఒకవేళ దొరికితే వీళ్ళతోటి కన్ఫర్మ్ చేసుకుని ఆషా ఫోటోగ్రాఫ్లు అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించు. ఈ జుబేదా, సల్మాన్ ఫోన్ రికార్డ్స్ కూడా నాకు ఇమీడియట్గా తెలియాలి. ఓకే సార్. అక్క, 12 ఏళ్ల పాప తను. నువ్వు పాపంలాంటివి చూడవని నాకు తెలుసు. నువ్వు కూడా ఒక అమ్మాయివి కదా. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే నాలో ఉన్న అమ్మ చనిపోయింది. ఇక ఇదే నా జీవితం. ఒళ్ళమ్ముకొని బాగా డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండాలంతే. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఆ అమ్మాయి నన్ను కొరికేసి వెళ్ళిపోయింది. ఏంటి? ఏం జరిగింది? ఏం చేస్తున్నావు నువ్వు? తను కష్టపడి కొరికేసి పారిపోతోంది. ఏంటి? ఎవరైనా తలుపులు తెరవండి. ఎవరైనా ఏయ్, ఉన్నారా? డోర్ మూయ్. అమ్మా! రాయలుగా. అమ్మా! రమ్మన్నా. కస్టమర్ దగ్గర గొడవ పెట్టుకుంటావా? అంత ధైర్యం నీకు? మోనా, దీని లోపల తీసుకెళ్ళు. అస్సలు అన్నం పెట్టకు. కడుపులో ఉండే ఆకలి ఒంటికి తెలిస్తే అప్పుడు మన దారికి వస్తుంది. తీసుకెళ్ళు. నన్ను వదిలేయండి. అమ్మా! అమ్మా! పద, పద. అమ్మా! నాన్న, మిమ్మల్ని బుక్స్ తెమ్మని గుర్తుందా? గుర్తుంది. ఏమైంది? ఎందుకు అలా భయపడ్డారు? నేను భయపడలేదే. నాన్న, మీకు చెమట పడుతోంది. నాన్న, ఎప్పుడూ మీరంటారు కదా, అబద్ధం ఎప్పుడూ అతికేలా చెప్పాలి, ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు చూస్తే తాబెల్లా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరిది? ఎవరైనా గర్ల్ ఫ్రెండా? ఏయ్. మా అమ్మ కన్నా అందంగా ఉందా? ఏయ్, ఎంత మాట అన్నావ్? నాన్నతో అనే మాట నాది? వెళ్ళి చదువు మీద దృష్టి పెట్టు. ఈ రోజు వద్దండి, బాగా అలసిపోయాను. నాకు తలనొప్పిగా ఉంది. అరే నువ్వు
నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్ తెస్తాను. వద్దు, పర్లేదు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే పద. ఈరోజు నేను నీకు స్పెషల్ రిలాక్సింగ్ మసాజ్ ఇస్తాను. వినయ్ స్పెషల్. అదేం అరే, ఐ లవ్ మై వైఫ్. నాకు కూడా సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వు. పద పదా. లక్ష్మి, ఈరోజు కొత్తగా ట్రై చేద్దామా? కొత్తగానా అంటే? లేదు సార్, ఇల్లంతా వెతికాం కానీ ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ దొరకలేదు. సామాన్లు మాత్రమే ఉన్నాయి సార్. ఎవరో కావాలనే ఫోటోగ్రాఫ్స్ని మాయించేశారు. అలాగే చుట్టుపక్కలున్న అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ ఎంక్వైరీ చేశాను. ఆయిషా ఏజ్ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ లేదు, అలాగే అన్ఐడెంటిఫైడ్ బాడీ కూడా లేదు. సార్, ఆయిషా ఒకవేళ ప్రాణాలతో ఉందంటే దాని వెనక హంతకుడికి ఏదో ఒక అవసరం ఉంటుంది. పోస్ట్ మార్టం ప్రకారం కత్తితో 3 గొంతుల్ని కోశారు. షార్ప్ నైఫ్, సింగిల్ కట్. ఆడవాడి వయసు 35-40 వరకు ఉంటుంది. ఈ కథన వయసు 35, ఆ పిల్లోడి వయసు 9 నుంచి 10 ఉంటుంది సార్ దాదాపు. ఈ సల్మాన్ జుబైదా కంటే చిన్నవాడా? సార్, ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటరే. పేరు ప్రతిష్టలు జలసి వల్ల కూడా జరుగుండొచ్చు కదా సార్. వీలైనంత వరకు ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంతవరకు తెలుసుకోగలరో ట్రై చేయండి. ఒకవేళ వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ జుబైదా వాళ్ళ బ్రదర్ దగ్గర దొరకవచ్చు. ఏంటి సార్ అసలు ఈ కేసు? సార్, దీన్ని కొంచెం స్కాన్ చేయమని చెప్పండి. ఏమైంది సదార్, నువ్వేం కనిపెట్టావు? సార్, సాయినగర్ పోలీస్ స్టేషన్లో సల్మాన్ షేక్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరిచ్చారు? వాడి తమ్ముడు అర్బాజీ షేక్. ఇంకా కంప్లైంట్ ఏమో జుబేదా, ఆయిషా ఇంకా ఇర్ఫాన్. 3 పేర్లున్నాయి. పోయిన నెల నుంచి వీళ్ళు కనపడడం లేదు. అంటే జుబేదా తమ్ముడు కాఫీలు మన నుంచి ఏమైనా దాస్తున్నాడా? వెంటనే అతన్ని పిలిపించండి. సతార్, సార్. ఆ అర్బాద్ని కూడా రమ్మని చెప్పు. సరే, ఇది మా ఫ్యామిలీలో ఉండే చివరి ఫోటో. ఇదిగో దీంట్లో ఉండే అతని పేరే సల్మాన్ సార్. కఫీల్, నువ్వు మా నుంచి ఏమీ దాచిపెట్టడం లేదుగా? లేదు సార్, నేనేమి దాచట్లేదు సార్. ఈ సల్మాన్ దుబాయ్ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చాడు? 4 నెలల ముందు. నువ్వు చివరిసారి అతన్ని ఎప్పుడు కలిసావు? 3 నెలల ముందు. జుబేదా అక్కకి ఇంకా సల్మాన్ గారికి కొంచెం ప్రాబ్లం నడుస్తోంది. కాఫిల్, నువ్వు మీ ఎక్కడికి నుంచి తీసుకెళ్ళిపో. నేను తనతో కలిసి ఉండాలనుకోవడం లేదు. బావ, అసలు మీరేం చెప్తున్నారు? సరిగ్గానే చెప్తున్నాను. నేను ఇక్కడ దుబాయ్లో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాను, ఎందుకంటే నా కుటుంబానికి ఏ కష్టం కలగకూడదని. కానీ ఇక్కడ నా స్థానంలో వేరే ఎవరో ఉంటున్నారు. నా ఇంట్లో నా భార్యతో నా మంచం మీద ఎవరో పడుకుంటున్నారు. లేదు, ఇది నిజం కాదు. ఇదంతా అబద్ధం. ఇది కూడా అబద్ధం అంటావా? ఇర్ఫాన్ నా కొడుకు కాదు. మీరేం మాట్లాడుతున్నారు? చూడు, వీడిని చూడు. వీడు నాలాగా ఉన్నాడా లేక మీ అక్కలా ఉన్నాడా? వీడు నా కొడుకు కాదు, దీని ప్రేమికుడు కొడుకు. ఆపండి, ఎక్కువ మాట్లాడుతున్నారు. తమ్ముడు ఎఫ్ఐఆర్ నాకు కాదు, ఈయనకుంది. అందుకే తనని కాపాడుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు. ఈయనకి నరకానికి వెళ్ళినా కూడా అక్కడ చోటు దొరకదు. ఆ తర్వాత నువ్వు సల్మాన్ని ఇంకెప్పుడూ కలుసుకోలేదు? లేదు సార్, కానీ నేను జుబేదాకని మళ్ళీ చూశాను. అప్పుడు తన పరిస్థితి చాలా ఘోరం సార్. అక్క, ఇదంతా కరెక్ట్ కాదు. వాడెలా అసలు మిమ్మల్ని అలా కొట్టగలడు చెప్పండి? ఏ బంధమైనా సరే అలా కొట్టడం అనేది చాలా తప్పు. అతను మీకు డైవర్స్ ఇవ్వడానికి ముందు మీరు అతను వదిలేయండి. చూడండి, ఈ రోజు ఆయన మిమ్మల్ని కొట్టారు, రేపు ఆయన పిల్లల్ని కూడా కొడతారు. మీరు మాతో పాటు వచ్చేయండి. పద ఆయిషా. ఆగండి, ఆయిషా ఎక్కడికి రాదు. మీ ఇద్దరికి పిల్లలు లేరు, అందుకని నా పిల్లలు లాక్కోవాలని చూస్తున్నారా? మరి అది ఇక్కడ నుంచి వెళ్ళండి. అక్క, నేను చెప్పేది విను. చెప్తున్నాను కదా, వెళ్ళండి. అయితే ఆ రోజు మీరు ఇంట్లోంచి తన్ని తరివేశారు. తను నీ భార్యని అవమానించింది. ఆ కోపంతో ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి ఐషాని మీతో పాటు తీసుకువెళ్ళిపోయారు. ఐషా నీ దగ్గరే ఉంది కదా? సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పింది నిజం సార్. నేను చెప్తున్నాను సార్. నాకు జుబేదా కంటే చాలా అభిమానం సార్. నేను ఎలా తనని చంపగలను సార్? సల్మాన్ తమ్ముడు అర్బాస్ ఏం చెప్పాడంటే సల్మాన్ 2 నెలల నుంచి కనపడడం లేదట. నువ్వు కూడా జుబేదాని చివరిగా 2 నెలల ముందే కదా కలిసావు? అవును సార్, తను షిఫ్ట్ అయినప్పుడే నేను కలిశాను. కానీ అర్బాస్ మంచోడు కాదు సార్. నా అక్కని తప్పుడు చూపుతో చూసేవాడు, తనని వాడుకోవాలని చూశాడు. సలాం అలైకుం. మాలికుం సలాం.
ఇలా చూడు, నిన్న పీర్కరం షా దర్గా దగ్గర ఒక మేళా జరిగింది, అక్కడికి వెళ్ళాను. అక్కడ నుండి నేను నీ కోసం ఇదిగో దీన్ని తీసుకొచ్చాను. అర్బాస్ నేను ఇది తీసుకోలేను. అరే ఎందుకు తీసుకోరు? ఇది ఎంత బాగుందో మీరే చూడండి. మీకు ఇది చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. మీరేం చేస్తున్నారు? అరే నేనేం తప్పు చేయలేదు. నేను మిమ్మల్ని నికా చేసుకుంటాను, మిమ్మల్ని చూసుకుంటాను, మీ పిల్లల్ని చూసుకుంటాను, మీ అందరినీ సంతోషంగా చూసుకుంటాను. కానీ నాకు మీరు సంతోషాన్ని ఇస్తే చాలు. అర్బాస్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మరి ఎదురు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళలేదనుకో దీంతో పొడి చేస్తాను. ఇలా చూడు, నువ్వు నా సొంతం కాకపోతే ఎవరికీ సొంతం కానివ్వను. మరి ఎదురు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపో. నా గురించి నీకు తెలియదు, మీ ఎవరిని వదిలిపెట్టను. సార్ కూర్చారా సార్, నేను చెప్పేది నిజం సార్, వీడు చెప్పేదంతా అబద్ధం. ఈ కఫిల్ ఆయుష మీద ఒక కన్నేశాడు, తనకి పిల్లలు లేరు. కఫిల్కి సల్మాన్ అన్నకి గొడవ కూడా జరిగింది. తను సల్మాన్ని పెంచుకోవాలనుకున్నారు, కానీ సల్మాన్ అనే మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఇలా చూడు అర్బాజ్, ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తే అందుకు నువ్వెంతో మూల్యం చెల్లించుకోవాలి. సార్ నేను చెప్పేది నిజం సార్. ప్రతి ఆడదానికి సిగ్గు సహజమేగా. నా దగ్గర అంత సిగ్గెందుకు? త్వరగా నీ ఫోటోని పంపు. నా మీద నీకు నమ్మకం లేదా? నాకు మీ పైన నమ్మకం ఉంది, కానీ ఈ ఇంటర్నెట్ అంతా అందువల్లే భయం వేస్తోంది. సరే పంపకో, నేను ఫోన్ పెట్టేస్తున్నా. అరే ఆగమంటున్నానా? కోప్పడకండి, పంపిస్తానులే. రజనీ, ఈరోజు నువ్వు నన్ను కట్టే. వద్దు, నాకు ఇది అసలు ఇష్టం లేదు. ఎందుకు? నేను ఇది చేయలేను. ఏ రజనీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లవ్. ఎంతో మజాగా ఉంటుంది. చూడు, నన్ను కట్టే, నన్ను కొట్టు. ఇదేమి వద్దు. ఇది వైలెన్స్. రోజు నువ్వు నన్ను అత్యాచారం చేస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నాను. వద్దు, ఏమన్నావ్? నాకు ఇలా వద్దు. ఏమన్నావు నువ్వు? నువ్వు కొట్టవా? అర్బాస్ చేసిన మిస్సింగ్ కంప్లైంట్ దాని ఫైలే సార్ ఇది. దీంట్లో సబ్మిట్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం సల్మాన్ వయసేమో 38, కానీ మనకి దొరికిన డెడ్ బాడీ వయసేమో దాదాపు 30 సార్. సార్ ఈ బాడీ సల్మాన్ది కాదు, అలా అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే సల్మాన్ అనుమానం కరెక్టే. ఈ జుబేదాకి ఇంకెవరితోనో ఆ అఫైర్ ఉంది, అందుకే వాళ్ళ ఆయన తన్ని వదిలేశాడు. ఈ అఫైర్ విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత అతను జుబేదాతో పాటు ఇర్ఫాన్ని, అతని లవర్ని చంపేశాడు. కానీ ఆయిషాని ఎందుకు వదిలేశారు? ఆ కఫిల్ ఏమన్నాడు? ఇర్ఫాన్ తన కొడుకు కాదని అతను అనుమానిస్తున్నాడు, అందుకే అతను ఇర్ఫాన్ని కూడా చంపేశాడు. ఒకవేళ సల్మాన్ బ్రతుకుండి తనే ఇదంతా చేసుంటే, ఈ సల్మాన్ ఎప్పుడు తిరిగి వచ్చాడు? 4 నెలల ముందు, మార్చి 24వ తేదీన. మార్చ్ 24th. సిద్ధార్థ్, ఎస్ సార్. మార్చ్ 24th ముంబైలో ల్యాండ్ అయిన అన్ని ఫ్లైట్స్ ని చెక్ చేయి. అయినా సార్ ఈ కేసు లోడుతుంటే చాలా లోతుగా ఓ వెళ్తుంది. పని చేయండి, ఈ ఇర్ఫాన్ బాడీని దొరికిన 2 బాడీస్తో మ్యాచ్ చేసి చూడండి, మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. ఓకే సార్. ఒకవేళ తను సల్మాన్ కాకపోతే మనం తప్పుడు రూట్లో వెళ్తున్నట్టే. ఒకవేళ సల్మాన్ బ్రతుకుంటే ముందుగా మనం అతన్నే పట్టుకోవాలి. సిద్ధార్థ్, ఎస్ సార్. జుబేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయి. ఒకవేళ తను సల్మాన్ కాకపోతే మనకి పక్కా ఎవిడెన్స్ కావాలి. ఇదెవరు? ఇది సల్మాన్ కదా? ఇది సల్మాన్ కాదు, ఇంకెవరో. అరే సరిగ్గా చూడండి, ఈయనక సల్మాన్. ఇక్కడ ఉండేవాడే సల్మాను, ఇతను కాదు. జుబేదా దగ్గర ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గర మీరు చెప్పగలరా? ఎందుకు లేదు, ఖచ్చితంగా చెప్తాను. ఏదైనా రివార్డు ఇస్తారు కదా సార్. అబ్బో, చాలా ఆశపడుతున్నట్టున్నారు. రండి, మీరు అడిగిన దానికి ఎక్కువ ఇస్తాను. రండి, రండి, రండి. మాట్లాడాను సార్. బాస్, దీన్ని ఒకసారి సరిగ్గా చూడు. గుర్తుపట్టేవైతేనే, ఇతను జుబేతో పాటు ఉండేవాడు. ఇతను వకార్ ఖాన్, సల్మాన్ అన్నయ్యకి ఫ్రెండ్. కానీ వీడు జుబేదా వదినతో ఏం చేస్తూ ఉండేవాడు? నువ్వు కోరుకున్నదే. నీకు తెలియడం కోసం చెప్తున్నాను, వకార్ ఇంకా జుబేదా నికా చేసుకున్నారు. ఏంటి? ఈ వకార్ ఫోటోని అన్ని స్టేషన్స్కి సర్క్యులేట్ చేయండి.
ఇతను నాకు 24 గంటల్లోగా కావాలి ప్రాణాలతో. సార్ సార్ డిఎన్ఏ రిపోర్ట్. తను సల్మాన్ కాదు సార్. ఇర్ఫాన్ డిఎన్ఏ మేల్ బాడీతో మ్యాచ్ అవటం లేదు, కానీ ఫీమేల్ బాడీతో మ్యాచ్ అవుతోంది. సార్ మరో విషయం, మేల్ బాడీ కాళ్లలో ఐరన్ రాడ్ దొరికింది సార్. ఆ రాడ్ సీరియల్ నెంబర్ని ఐడెంటిఫై చేయడానికి పంపించాం. త్వరలోనే తెలిసిపోతుంది సార్. సార్, జుబేదా తన ఇంటిని అమ్మేసింది సార్. 4 రోజుల్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలనుకున్నారు. వాళ్ళు ఇంటిని అమ్మేస్తుంటే ఖచ్చితంగా ఇంట్లో బోల్డంత క్యాష్ కూడా ఉండుంటుంది. కానీ సార్ ఇంట్లో క్యాష్ ఏం దొరకలేదే. చంపినవాడు డబ్బు తీసుకుని పారిపోయి ఉంటాడు. సార్, ఆ సల్మానే డబ్బు తీసుకుని పారిపోయి ఉంటాడు. ఇదంతా మనల్ని తిప్పడానికి చేశాడు. ఇంటిలో డబ్బు లేదు, సల్మాన్ ఏమో మాయమయ్యాడు. బాడీ కూడా సల్మాన్ది కాదు. పక్కా సార్, హంతకుడు సల్మానే. సల్మాన్ బ్రతుకున్నాడా లేక వకారా అర్థం కావడం లేదు, కానీ పక్కాగా నాకు తెలుసు ఆయిషా బ్రతికే ఉంది. ఇలా చూడు, నిన్ను నేను చాలా డబ్బులు పోసి మరీ కొన్నాను. మరి ఆ డబ్బంతా వసూలు చేయాలి కదా. ఈ రోజు నుంచి నీకు స్కూల్ మొదలు పెడతాను, అర్థమైందా? ఏ మోనా, ఇలా రా. బట్టలు ఎలా విప్పుతారో తనకి దగ్గరుండి చూపించు. లేదు, నేను నేనేం చూడను. ఆయిషా, ఏమైంది? ఏమైంది? ఆయిషా ఏదో పెద్ద ప్రమాదంలోనే చిక్కుకుంది. తను చాలా బాధపడుతోంది. తను నన్ను పిలుస్తోందండి. సరే శాంతించు, మనమిద్దరం తనని కలిసి వెతుకుదాం. ఆయిషాని ఇంటికి తీసుకొచ్చేద్దాం. నాకు మాట ఇవ్వండి. సరే, ఇప్పుడు పడుకో. పడుకో. జుబేదా ఇంట్లో దొరికిన మెయిల్ బాడీ అది ఎవరిదో తెలిసిపోయింది సార్. మనకి బాడీ నుంచి దొరికిన ఆ రాడ్, దాన్ని ట్రేస్ చేస్తే మాకు హాస్పిటల్ అడ్రస్ దొరికింది. వాడి పేరు అహ్మద్ జుబేర్ సార్. తనకి వయసు 30. జుబేదా ఇంట్లో మర్డర్ జరిగిన రోజు ఏసీ రిపేర్ చేయడానికి తను ఇంట్లోకి వెళ్ళాడు సార్. ఎవరూ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదా? సార్ వాడు అనాథ. తనకి నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. సార్, జుబేదా ఇంటి డీల్ అయ్యింది సార్. అది నాగేష్ భోస్లే గారితో. అది 75 లక్షలకి. కొంత డబ్బుని బ్యాంకులో వేశారు, మరి కొంత డబ్బు చేతికి ఇచ్చారు సార్. ఇంకా ఏ రోజైతే జుబేదా మర్డర్ జరిగిందో దానికొక్క రోజు ముందు జుబేదా డబ్బంతా బ్యాంకులోంచి డ్రా చేసుకున్నారు. కానీ ఇంట్లో డబ్బు దొరకలేదుగా. అంటే ఇంట్లో డబ్బు ఉన్న విషయం వాడికి తెలుసు అన్నమాట. ఈ కఫీల్ గానీ లేదంటే ఆ అర్బాజ్ ఏమైనా చేసుంటారేమో. సల్మాన్ కూడా అయి ఉండొచ్చుగా. ఓ పని చేయండి, వెళ్ళి వాళ్ళ ఇంటిని వెతకండి. అక్కడ డబ్బు దొరికితే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసిన మనీతో ఆ సీరియల్ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే సార్. ఈ కేసు చీకటి గుహలా ఉంది సార్. ఎంత లోతుగా వెతికినా ఏమీ దొరకడం లేదు. తెలియట్లేదు సార్, నాకైతే ఇది డెడ్ అనిపిస్తోంది. మన ఓటమిని ఒప్పుకోకూడదు సిద్ధార్థ్. ప్రతిరోజు ఏదో అవకాశం ఉంటుంది. మన దగ్గర వకార్, సల్మాన్ ఇంకా ఆషా ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ని మన ఇన్ఫార్మర్స్కి ఇవ్వండి. లోకల్లో ఉన్న ప్రతి షాప్లోనూ వీళ్ళ ఫొటోస్ ఉండాలి. ఖచ్చితంగా ఎవరో ఒకరు వీళ్ళని చూసే ఉంటారు. అస్సలాముఅలైకుం శబ్నమ్ అక్క. వాలేకుం సలాం అక్యా. రా కూర్చో. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? బనారస్ పోయినా సరుకులు తీసుకోవడానికి. ఓహో, నా కస్టమర్స్ నా దగ్గర ఎందుకు అంత ఖుషిగా ఉన్నారో తెలుసా నీకు? నా సరుకు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది, అంటే ఒరిజినల్. ఇక్కడ కూడా ఒక ఒరిజినల్ సరుకుందిలే. ఏమోనా, ఎక్కడికి వెళ్ళావు? ఓ, ఆయిషా కోసం బిర్యానీ తేవడానికి వెళ్ళాను. చెప్పిన మాట విందగాని దానికి బిర్యానీ కావాలంట. బిర్యానీ అక్క, ఇదిగో సరుకు తీసుకో. ముందుకు రాకండి, వచ్చారంటే చెప్పేస్తాను. ఇలా చూడు, అది నీకే తగులుతుంది, నాకు ఇచ్చే. హలో, చెప్పు. అక్క, ఏమైంది? పోలీసులు వచ్చారు.
నువ్వు ఒక పని చెయ్యి, ముందు గేట్ మూసేయ్, ఎవరిని లోపలికి రానివ్వకు. వెళ్ళండి వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి, పోలీసులు వచ్చారు. దాక్కోండి దాక్కోండి. లోపలికి వెళ్ళలే మనం. చెప్తున్నాను. లేడీ కానిస్టేబుల్స్ ని పిలవండి, అందరినీ తీసుకువెళ్ళమని. ఒరేయ్, త్వరగా రారా, పోలీసులు వచ్చేసారు. పద పద. మీరేం చేస్తున్నారు? నేను మీకు డబ్బులు ఇచ్చాను. నోరు మూసుకో, పోలీసులు వచ్చారు. వెళ్ళు. పోలీసు? నువ్వు రావే, నాతో రా. రమ్మంటున్నానా? నోరు మూసుకో. నేను చెప్పిన మాట విను. గొడవ చేయకు. నోరు మూయ్. మూయ్, ఇక్కడ చెయ్యి వదిలు. పద, బయటికి పద. రేయ్, రా. చూడు చూడు, నీకేం కాదు. నేను పోలీస్ని, నీకేం కాదు. నాన్న అమ్మని అనుమానించారు. వాళ్ళిద్దరూ రోజు గొడవ పడేవాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఎప్పుడూ రాలేదు. అమ్మ ఏమన్నారంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారు. కానీ దానికి ముందు వక్కర్ బాబాయ్ వచ్చారు. ఇది నిజమే వదినా. సల్మాన్ వేరే ఆడదంతో అఫైర్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఎక్కడుంటున్నారో తెలియడం లేదు. ఇటు చూడండి, నేను మీ బాధని అర్థం చేసుకోగలను. మీరు ఏడవకండి వదిన. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన ఒకరి జీవితం ఆగిపోదు. మీరు ఒంటరిగా లేరు. ఐషా, ఇర్ఫాన్ ఇద్దరినీ మీరే చూసుకోవాలి. ఆయన ఎలా వదిలి వెళ్ళిపోయారు? ఇక మేము ఎలా బ్రతకాలి? వదిన, అల్లా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఆ అల్లా మీ చేతిని వదలడు. అమ్మ చాలా ఏడుస్తూనే ఉంది. నాన్నతో మాట్లాడాలనుకుంది. రోజు ఆయనకి ఫోన్ చేసేది, కానీ ఆయన ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ రోజు తర్వాత వకారు బాబాయ్ రోజు రావడం మొదలుపెట్టారు. మా కోసం వేఫర్, ఐస్ క్రీమ్, అమ్మ కోసం పాలకోవా కూడా తెచ్చేవారు. ఆ తర్వాత ఒకరోజు అమ్మని పెళ్లి చేసుకుంటానన్నారు. ముందు అమ్మ వద్దంది. తర్వాత అమ్మ మా కోసం పెళ్లి చేసుకుంది. మీరు ఆ ఇంటిని ఎప్పుడు షిఫ్ట్ చేశారు? వక్కారు బాబాయ్ ఏమన్నారంటే, ఎప్పుడూ మన దగ్గర ఉన్న వాళ్ళతో బంధం తెంచుకోము, అంతవరకు మన కొత్త జీవితం మొదలు పెట్టలేమంటారు. అందుకనే ఆ మాట విని అమ్మ మేము షిఫ్ట్ అయిపోయాం. ఆ రోజు నేను రాత్రి నీళ్లు తాగడానికి లేచాను. ఇక చాలా ఆపు, నాకు నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఎంత? బక్కారు బాబాయ్ చూసి చాలా భయపడ్డాను. అమ్మకు కూడా ఆయనంటే భయమే. ఆయన ఎలా అంటే అమ్మ అలాగే చేస్తుంది. అయితే మీ వకార్ బాబాయే మీ అమ్మని, ఇర్ఫాన్ని చంపాడా? ఆయన చంపడం నేను చూడలేదు, కానీ ఆ అక్క దగ్గరికి నన్ను వక్కారు బాబాయ్ పంపించారు. ఆయుషా, అత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? థ్యాంక్ యూ సార్. చూడండి శబ్నం గారు, నేను మీ బిజినెస్ గురించి ఏమీ పట్టించుకోను. కానీ మీరు ఇప్పుడు నోరు విప్పలేదంటే ముందుగా నేను మీ బిజినెస్ని క్లోజ్ చేయిస్తాను. తర్వాత జీవితాంతం చెప్పకూడదు తినాలి. కానీ నేనేం చేశానని ఊరికే నన్ను ఇక్కడికి లాక్కొచ్చేశారు? ఈ పోలీసు వాళ్ళ బుద్ధే అంతా. ఊరికే నన్ను బెదిరించాలని చూడొద్దు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అడిగిన దానికి జవాబు చెప్పు. ప్రాచి, చూడు శబ్నం, ఆ వకారే ఆ అమ్మాయిని తీసుకొచ్చినట్టు తను మాతో చెప్పింది. నువ్వు మాకు సహాయం చేయకుండా వకార్కి సహాయం చేసావంటే నేను నిన్ను అరెస్ట్ చేస్తాను. ఆలోచించుకో. సార్, ఇంతకు ముందు కూడా వకార్ నాకు 2 అమ్మాయిలు అమ్మాడు సార్. ఈ వకార్కి అది పాత అలవాటు. సంవత్సరానికి ఒకసారి వస్తాడు సార్, వచ్చి ఒక అమ్మాయిని అమ్మేస్తాడు. ఈసారి ఐషాని తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను వాడిని అడిగాను, ఒక విషయం చెప్పు,
నువ్వెప్పుడు ఇంత మంచి అమ్మాయిల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావేంటి? సరుకు దొరికింది కదా, ఆరా ఎందుకు తీస్తున్నావు? ఆ అమ్మాయి చిన్నదైనా పెద్దదైనా సరే ఈ శబ్దం ఖచ్చితంగా దాన్ని కొనుక్కుంటుంది. కానీ దానికి కూడా ఈ అమ్మాయి తాలూకా విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే. తను నా కూతురు. ఏంటి? ఆ, ఎవరికైతే తోడు అవసరమో నేను అలాంటి ఆడవాళ్ళని వెతికి మరీ పెళ్లి చేసుకుంటాను. ఆఖరికి వాళ్ళ డబ్బుని కూతుర్ని తీసుకుని నేను పారిపోతాను. చివరిసారి అతను ఎప్పుడు కలిసావు? నిన్న పొద్దున్న 11 గంటలకి ఒక అమ్మాయిని అమ్మడానికి తీసుకొచ్చాడు. నేను ఆ అమ్మాయిని 2 లక్షలిచ్చి మరీ కొన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? మీరు అందరు అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ గుంపులోనే ఉంటుంది. తన పేరేంటి? సార్, తను చాలా భయపడుతోంది. షాక్ వల్ల ఇలా అయింది సార్. చూడమ్మా, నువ్వు మమ్మల్ని కూడా చూసి భయపడుతున్నావని తెలుసు. కానీ నేను నీకు మాట ఇస్తున్నాను, నీ విషయంలో ఎవరు ఇలాంటి తప్పు చేశారో వాళ్ళని మేము వదిలిపెట్టాం. చూడు, నువ్వు మాకు సహాయం చేసావంటే మేము వాళ్ళని పట్టుకోగలుగుతాం. ఆ తర్వాత నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను. ఐ ప్రామిస్ యూ. ఏం పర్వాలేదమ్మా, అంత తొందర ఏం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో, మేము తర్వాత మాట్లాడతాం. సిద్ధార్థ్, ఎస్ సార్. వెళ్ళి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. ప్రాచి, వెళ్ళి ఇల్లంతా చెక్ చేయి. సార్, సార్, నేను పక్కింటి వాళ్ళతో ఎంక్వైరీ చేశాను సార్. వీళ్ళు ఎక్కువగా ఎవరితో మాట్లాడరంట. ఏమేంటి సార్? ఈ సల్మాన్, ఆ వకార్ ఇద్దరు ఫ్రెండ్స్. బహుశా ఈ ర్యాకెట్ని వీళ్ళిద్దరూ కలిసే నడుపుతున్నారేమో. అందువల్లే వాడు మిస్ అయ్యాడు. ఒకవేళ చనిపోయి ఉంటే ఆ ఫైల్ని ఆటోమేటిక్గా మూసేస్తుంటారు. అందువల్లే సల్మాన్ తన స్థానంలో ఏసీని చంపేస్తుంటాడు. దీనికి అవకాశం ఉంది సార్. అయినా ఇది ఒక్కరు చేసే పని కాదు సార్. నాకు అనుమానం కఫీల్ ఇంకా అర్బాజ్ మీద ఉంది సార్. అర్బాజ్కి ఆడది కావాలి, ఇంకా కఫీల్కి ఏమో డబ్బులు. ఈ సీరియల్ కిల్లింగ్ వెనక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేరు. నలుగురు సస్పెక్ట్స్ మీద కన్నేసి ఉంచండి. నేను ఈ కేసుని చాలా త్వరగా సాల్వ్ చేయాలి. సార్, సార్, ఈ ల్యాప్టాప్ దొరికింది. ఇది శ్రేయద్ అనుకుంటాను సార్. తను నాతో చెప్పింది ఒకసారి వకార్ ఈ ల్యాప్టాప్ని యూజ్ చేశాడని. ఎవరో లేడీతో చాట్ చేశాడు. ఎస్ సార్. ఈ ల్యాప్టాప్ని సైబర్ ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వకార్ చేసిన ఒక్క పొరపాటు మనకు సానుకూలం అవుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ డన్ సార్. చూడండి సార్, ఇది వకార్ సోషల్ అకౌంట్. ఇందులోంచి అమ్మాయిలతో చాట్ చేస్తుంటాడు. ఇందులో రీసెంట్ చాట్ చెక్ చేయి. సరిది ఇప్పుడు తను దామిని పండిత్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ దామిని పండిట్ ప్రొఫైల్ని హ్యాక్ చేసి తన లావర్స్ లాగిన్ డీటెయిల్స్ తెలుసుకోగలవా? ఓకే సార్, ప్లీజ్ గివ్ మీ 2 minutes సార్. డన్ సార్. సాయినగర్, విక్రోలి. సిద్ధార్థ్, మూవ్ ఫాస్ట్. ఎవరు కావాలి? ఏమైంది దామిని? వెళ్ళరా, వెళ్ళు. ఆయన ఎందుకు కొడుతున్నారు? అసలు ఆయన ఏం చేశారు? ఇతను సీరియల్ కిల్లర్. మేమింకొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఇతను మిమ్మల్ని చంపేసి మీ కూతుర్ని ఎవరికైనా అమ్మేసి ఉండేవాడు. పద పదరా. పద.
ఏమైందమ్మా ఎందుకు ఇలా భయపడుతున్నావు? అమ్మా నేను రొమాన్స్ చేయడం చూశాను. ఏంటి? అవును, నాకు ఆ మనిషి కరెక్ట్ అనిపించట్లేదు. ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కొన్ని రోజుల ముందు ఆయన ల్యాప్టాప్ లో ఏదో చేస్తున్నాడని చూశాను. నేను వచ్చిన వెంటనే ల్యాప్టాప్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఆయన హిస్టరీ చెక్ చేశాను. ఇప్పుడు ఎవరో అమ్మాయితో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అమ్మా నేను ఇక్కడ ఉంటాను. ప్లీజ్ మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఉంటాను. దొరికింది. ఇది పోలీసులకి చూపిద్దాం. అప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు. మజా ఉంటుంది నాకు. ఆడవాళ్ళని పడేసి చంపేసేటప్పుడు మజాగా ఉంటుంది. కూర్చో. సల్మాన్ ఇంకా నువ్వు పార్ట్నర్స్ కదా? మీరు జుబేదా దగ్గర డబ్బు తీసుకుని ఎస్కేప్ అయ్యారు. చెప్పు. లేదు, ఒంటరిగానే బంద్ చేస్తాను. సల్మాన్ నీ పార్ట్నర్ కాదా? సల్మాన్ నీ పార్ట్నర్ కాదు, మరి నువ్వు జుబేదాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు, ఎందుకు అలా చేశావు? నేను డివోర్స్ తీసుకున్న ఆడవాళ్ళనే టార్గెట్గా పెట్టుకుంటా. సల్మాన్ చనిపోయాడనే విషయం నాకు తెలిసిన తర్వాతే నేను జుబేదాని టార్గెట్గా పెట్టుకున్నా. సల్మాన్ని నువ్వే చంపావా? మరైతే సల్మాన్ చనిపోయాడు, జుబేదా డివోర్సీ అని నీకెలా తెలిసింది? ఎందుకంటే ఒకడు నా కళ్ళ ముందే సల్మాన్ని చంపాడు. ఎవరు? ఆ సల్మాన్ గాడంటే నాకు అస్సలు నచ్చదు. వాడు జుబేదాని అస్సలు వదలలేదు. ఆ తర్వాతే ఆలోచించాను, వాడి మనసులో జుబేదాకి వ్యతిరేకంగా అనుమానాన్ని సృష్టించాలి అని. ఇలా చూడు, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడి చూశాను, ఎవరికి కూడా ఏమీ తెలీదు. దీని గురించి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? అన్నయ్య, నేనే ఒక ఎవిడెన్స్ని. అయినా మీకు నా మీద నమ్మకం లేదా? నేను నా 2 కళ్ళారా చూశాను. వదిన అలా ఎలా చేయగలుగుతుంది? నేను చెప్పేది వినండి, మీరు ఆవిడ్ని వదిలేయండి. లేదు, నేను జుబేదాని క్షమాపణ అడుగుతాను. నేను తన విషయంలో తప్పు చేశాను. నీకు విషయం తెలుసా? దుబాయ్లో ఒక మంచి ఉద్యోగం ఉందట. అది గనక నాకు దొరికితే నేను ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను. వస్తాను. ఖుదా ఆఫీస్. నేను సల్మాన్ని ఊరు బయట ఒక శ్మశానంలో పాతిపెట్టాను. నువ్వు నీకున్న మూర్ఖత్వం వల్ల మీ అన్నయ్యని నువ్వే చంపేశావు. నీలాంటి వాడికి నరకంలో కూడా స్థానం ఉండదు. సార్, ఇక్కడ చాలా అమ్మాయిలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. వీళ్ళనంతా మేము హ్యూమన్ ట్రాఫిక్ నుంచి కాపాడాము. శ్రేయాని కూడా మేము ఇక్కడ చాలా బాగా చూసుకుంటాము. తన స్కూలింగ్ కూడా ముగిస్తుంది. థ్యాంక్ యూ సూరజ్ గారు. నమస్తే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆడది మగవాడి కంటే బలవంతురాలు. కానీ ఎందుకని ఈ సొసైటీ డివోర్సీని, సింగిల్ మదర్ని బలహీనలు అనుకుంటున్నారు? మీరు సరిగ్గా చెప్పారు సార్. సొసైటీ ఎలా దాని ఆలోచనలు మార్చుకోవాలో అదేవిధంగా ఆడవాళ్ళు వాళ్ళని మార్చుకోవడం చాలా ముఖ్యం సార్. లేదు, ఆడవాళ్ళ కోసం మాత్రమే కాదు, ఈ పాఠం మనందరి కోసం. నువ్వు చెప్పింది నిజమే సతార్. ఎవరినైనా పూర్తిగా నమ్మడానికి ముందు వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. లేదంటే ఇటువంటి సంఘటన ఎవరికైనా జరగచ్చు.